ఇవి చేస్తే పీసీఓడి కంట్రోల్ అయింది, ఇవి చేయకపోతే పీసీఓడి అస్సలు కంట్రోల్ అవ్వదు. నా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో బిగ్గెస్ట్ రోల్ డైట్ అండ్ వర్కౌట్. ఫస్ట్ థింగ్, వైట్ రైస్ వద్దని మిత్ ఉంది. ట్రూత్ ఏంటంటే వైట్ రైస్ తినొచ్చు, కానీ షుగర్, మైదా, బేకరీ ఫుడ్స్, సోడాస్ వంటి ఫుడ్స్ ని ఆల్మోస్ట్ కంప్లీట్ గా వదిలేశాను. ఓట్స్, రైస్, మిల్లెట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ రెగ్యులర్ గా ఇంక్లూడ్ చేశాను. ఎవ్రీ మీల్ లో ప్రోటీన్ కంపల్సరీ ట్రై చేశాను. దాల్, పన్నీర్, చెన్నా, రాజ్మా, ఎగ్స్, చికెన్ లాంటి నేచురల్ ఫుడ్స్ తో. కానీ డైట్ మాత్రమే కాదు, ఫిజికల్ యాక్టివిటీ ఈక్వల్లీ ఇంపార్టెంట్. నేను డైలీ అట్లీస్ట్ 7,000 to 10,000 స్టెప్స్ నడవడానికి ట్రై చేశాను. బేసిక్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. స్లోలీ రొటీన్ లో సెట్ అయ్యాను. రీసెంట్ గా నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ అందరికీ పీసీఓడి స్ట్రగుల్స్ ఉన్నాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెయిర్ ఫాల్, యాక్నీ, వెయిట్ ఇష్యూస్. చాలా మంది అడిగారు, వైష్ణవి డైట్ చాలా, వర్కౌట్ కూడా చేయాలా? నిజం చెప్పాలంటే డైట్ ప్లస్ వర్కౌట్ రెండు కలిస్తే మాత్రమే రిజల్ట్స్ వస్తాయి. ఒకటి ఉంటే సరిపోదు. ఇప్పుడు నేను ఒక న్యూ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నా. పీసీఓడి ఉన్న అందరికీ ప్రాక్టికల్ గా యూజ్ అయ్యే ప్లాన్ రెడీ చేస్తున్నా. ఫుల్ డీటెయిల్స్ సూన్ చెప్తాను. అప్డేట్స్ మిస్ కాకుండా నన్ను ఫాలో అవ్వండి. మన రియల్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. కమెంట్ రెడీ ఇఫ్ యు ఆర్ ఎక్సైటెడ్ ఫర్ ద అప్కమింగ్ ప్లాన్.